వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మేడిగడ్డ మేడిపండు అని తేల్చేశారు మంత్రులు. ఒకటి కాదు, రెండు కాదు, 3 బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. దీనివల్ల 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాలైందని పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చారు. కాళేశ్వరం అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని అన్నారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 5 మంత్రుల బృందం పరిశీలించింది. ఈ టీంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. వీరంతా మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా కూడా బ్యారేజ్ ని సమీక్షించారు. ప్రాజెక్టుపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నీటిపారుదల శాఖ అధికారులు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పైకి వెళ్లి కలిగెదిరిగారు. దాంతోపాటు అన్నారం బ్యారేజ్ ని కూడా పరిశీలించారు. మేడిగడ్డ డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం, సొందిళ్ల బ్యారేజ్లు కూడా డేంజర్ జోన్లో ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 93,000 కోట్లు ఖర్చు పెడితే దానివల్ల ఇప్పటి వరకు పారిన ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా లేదన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పుకు ఏడాదికి 10,000 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఉత్తమ్. అంటే గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎంత వృధా చేసిందో గమనించాలని చెప్పారు. ఇప్పటికే 3 ఫౌండేషన్లు దెబ్బతిన్నాయని, భవిష్యత్తులో ఇంకెన్ని దెబ్బతింటాయో కూడా తెలియని పరిస్థితి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే 16 లక్షల ఎకరాలకు నీరు అంది ఉండేదని చెప్పారాయన. డిజైన్ లో గాని, నిర్మాణంలో గాని, ఆపరేషన్ మెయింటెనెన్స్ గాని సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్ కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఈ ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కూడా కట్టాలి. ప్రాజెక్టు నుంచో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజలకు వివరించాలి అన్నదే తమ ఉద్దేశమన్నారు మరో మంత్రి శ్రీధర్ బాబు. ప్రజల సంపద సరైన విధంగా ఖర్చు చేశారా లేదా అన్నది చూడాలన్నారు. సాంకేతిక పరంగా లోపం ఎక్కడ జరిగిందో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశామన్నారు. భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవడం, అన్నారం బ్యారేజ్ కు సంబంధించి బుడగలు రావడం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే మేడిగడ్డ దగ్గర అక్టోబర్ 21న బాంబు పేలినట్టు శబ్దం వచ్చిందన్నారు ఈఎన్సీ మురళీధర్రావు. 7వ నంబర్ బ్లాక్ లో పెద్ద శబ్దం వచ్చిందన్నారు. 20వ నంబర్ పియర్లో సమస్య వచ్చినట్లు తెలిపారు. పెద్ద శబ్దం రావడంతో బాంబేమైనా పేలిందేమో అనే కోణంలో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసినట్టు కూడా తెలిపారు మురళీధర్రావు. ఫస్ట్ టైం విన్న చప్పుడు, బాంబు మోత మాదిరి చప్పుడు విని అటువంటిది కూడా ఏమైనా ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. పోలీసుకు వాళ్ళకు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రావిటీ వదిలేసి లిఫ్ట్ ఎంచుకోవడమే తుగ్లక్ చర్య అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాసిరకం నిర్మాణం చెయ్యలేమని సెలవు పెట్టి వెళ్లిపోయి ఉండాల్సిందంటూ ఈఎన్సీ మురళీధర్రావుపై ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి. ప్రజల సంపద కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుగ్లక్ చర్య. అది ఏంది పని? అది మీరు ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు ఇవాళ? మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇస్తామని తెలిపింది మంత్రుల బృందం. వాటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.